జగన్ కాన్వాయ్ కింద పడి చనిపోయారని అంటున్నారు, కావాలని దోషేశారని కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం? జగన్ కాన్వాయ్ కింద వాళ్ళ అభిమాని వచ్చి వాళ్ళ కారు కింద పడ్డాడని అంటున్నారా? అంటున్నారు. ఇంకోరు కొంతమంది ఏమో తోసేసారు అని అంటారు. తోసేసారని ఇప్పుడు అన్నారంటే 100% ఇంకొక 2 రోజుల్లో టీడీపీ కార్యకర్త వచ్చి మా వైఎస్ఆర్సీపీ పార్టీని బదనం చేద్దామని చెప్పి టీడీపీ కార్యకర్త వచ్చి మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తని మా కారు కింద నెట్టేశారని కూడా చెప్తారు. మీరు దానికి ప్రిపేర్ అయి ఉండండి. ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగింది అంటారు మీకు తెలిసింది? ఇప్పుడు 100% ఇప్పుడు ఆయన అంత అక్కడ చనిపోయిన వ్యక్తి ఆయనేం అమరవీరుడు కాదు, లేకపోతే ఆయనేం దేశాన్ని ఉద్ధరియలేదు, లేకపోతే వాళ్ళ మండలాన్ని, వాళ్ళ రాష్ట్రాన్ని, వాళ్ళ ఊరిని, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉద్ధరియలేదు. ఆయన బెట్టింగ్లు చేసి వాళ్ళ అమ్మకి, పెళ్ళానికి, పిల్లలకి అందరికి బాధ పెట్టి ఆ బెట్టింగ్ల ప్రభావంలో వాళ్ళందరూ డబ్బులు అడుగుతుంటే, బెట్టింగ్లు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఓడిన తర్వాత డబ్బులు కట్టడానికి ప్రెజర్ ఎక్కువైతుంది కదా. ఇప్పుడు మనకు అది టీడీపీ రిజల్ట్ వచ్చిన తర్వాత అతని మీద ప్రెజర్ పెరిగినప్పుడు అతను చనిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, టీడీపీ ప్రభుత్వం వచ్చింది,